నమస్కారం అండి. యా, ఏంటి అసలు ఈ $15,000 డిపాజిట్ ఏంటి? ఏదంతా ఉత్తితే అబద్ధం అండి. అబద్ధం? అసలు మనకు అప్లికబులే కాదు. అది అబద్ధమా? మనకు అప్లికబుల్ కాదా? మనకు అప్లికబుల్ కాదు. ఎందుకు? అది అప్లికబుల్ అయ్యేది ఇప్పుడు ప్రస్తుతం 2 దేశాలు, ఒకటి జాంబియా, ఇంకోటి మాల్వాయి. ఆ కంట్రీ పేరు కూడా నేను ఫస్ట్ టైం విన్నాండి. నాట్ ఇండియా. మన ఇండియాకి అప్లికబుల్ కాదు. ఓన్లీ 2000 మెంబర్స్కి టెస్ట్ చేద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు అంతే. అది కూడా ఆగస్ట్ 20, 2025 నుంచి 2020 దాకా 26 దాకా. ఇవేంటంటే ఈ కంట్రీస్ నుంచి దాదాపుగా విజిటింగ్ వీసా, B2 తెలుసు కదా మీకు, విజిటింగ్ వీసా పోతారు కదా, అందులో పోయినా 90% వాళ్ళు అక్కడనే US గాయబోతారు, మళ్ళీ ఇంకా రావట్లేరు. అందుకోసం వాళ్ళకు ఈ డిపాజిట్ పెట్టి కొంతమందిని టెస్ట్ చేద్దామని వాళ్ళు ప్రయత్నించారు. కాబట్టి ఇది ఇండియాకి అప్లికబుల్ కాదు. ఇది ఫ్యూచర్లో అక్కడ టెస్ట్ చేసి ఫ్యూచర్లో ఇండియా లాంటి కంట్రీస్ అంటే ఒకవేళ టెస్ట్ చేసినా కూడా, ఒకవేళ ఇండియాకి వచ్చినా కూడా మాస్గా వాళ్ళు అప్లై చేయరండి. ఇది ఎవరికైతే వాళ్ళకు చాలా డౌట్ ఉందనుకోండి, అటువంటి వాళ్ళ మీదనే ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్. సెలెక్టివ్గా ఇప్పుడు ఎవరైతే మీకు వాళ్ళకి బాగా డౌట్ ఉందనుకోండి వాళ్ళ మీదనే. ఇప్పుడు నార్మల్గా ఎవరో పేరెంట్స్ ఉన్నారు, పిల్లల ప్రెగ్నెన్సీకి పోతాన్నారు అనుకోండి, అటువంటి వాళ్ళ మీద వెరీ డౌట్ఫుల్ అండి. అటువంటి వాటి కావు. సో మన ఇండియన్స్ ఇప్పుడు దీని గురించి భయపడాల్సిన అవసరం అసలు లేదండి. సో ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం ఉంటుందా? వెరీ మనకు ఉన్నా కూడా 100కు 1కి 2కి తప్పితే మిగతా వాళ్ళకి ప్రాబ్లం ఉండకూడదండి. సో ఇది మనోళ్ళు ఇప్పుడు దాని గురించి పెద్ద భయపడాల్సింది ఏం లేదు. ఆ న్యూస్లో వచ్చిన ఛానల్స్లో ఏదైతే వచ్చిందో, మొత్తం పోయే ప్రతి ఒక్కరికి ఆగస్ట్ 28 నుంచి $15,000 అందరు కట్టాలన్నది మాత్రం అవద్దాం. ఎవరైనా కట్టారు, కట్టించుకొని మోసపోయారు. అవన్నీ ఏమి లేవు. అవి ఇప్పుడు ఏమి అసలు మన ఇండియాకి అప్లికబుల్ కాదు. అది అసలు ఇప్పుడంతా మన ఇండియాకి చాలా ప్యానిక్ ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా పేరెంట్స్ వెళ్తూ ఉంటారు, కిడ్స్ వెళ్తూ ఉంటారు, రిలేటివ్స్ వెళ్తుంటారు, రకరకాల సందర్భాలు వెళ్తుంటారు. వీళ్ళందరూ కూడా $15,000 కట్టాలంటే ఇంపాసిబుల్. అబ్సల్యూట్లీ అబద్ధం అండి. అయితే కొత్తగా అక్టోబర్ నుంచి $250 మాత్రం కట్టమని వచ్చింది. అదేంటది? $250 కట్టాలండి, డిపాజిట్ చేయాలి ఎవ్రీ విజిటర్. అక్టోబర్ ఇంకా దాని గురించి మొత్తం డీటెయిల్స్ రాలే. మరి కొత్తగా పోయే వాళ్ళ, మళ్ళా పోయే వాళ్ళ, వీళ్ళందరికీ కూడా ఉన్నాయా లేవా? $250 అంటే $20,000 ఏమో కట్టాలండి. కట్టి అవి కూడా మళ్ళీ మీరు వెనకకి తీసుకోవచ్చు, రిఫండబుల్. ఈ 13 ఇది 15,000 అయితే అవుతుందో, అది $13 లక్షల రూపాయలకు వచ్చిన 13 లక్షలు ఉండదో, ఇది ఖచ్చితంగా మనకు అప్లికబుల్ కాదు. మన వాళ్ళు కట్టిన అవసరం లేదు, దాని గురించి బాధపడనవసరం లేదు. మీరు ఎవరైనా US ట్రిప్ ప్లాన్ చేసుకుని అనుకోండి, వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. ఈ 13 లక్షలు కానీ 15 లక్షలు మీకు అప్లికబుల్ కాదు. ఇవాళ వీసా స్టాంపింగ్ పైన ఎవడన్నా మీకు 13 లక్షలు ఇది ఇవ్వకండి, వాడు డబ్బులు తీసుకొని మోసం చేసి తప్పేం లేదు.